జ్యోత్స్న రూమ్లో అగ్రిమెంట్స్ పేపర్స్ కోసం వెళ్ళి డిఎన్ఏ రిపోర్ట్స్ చూసి దీపే తన కన్న కూతురు అని నిజం తెలుసుకున్న సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. జ్యోత్స్న నోటితోనే ఇక కార్తిక్ని నేను పెళ్లి చేసుకుంటాను అంటూ నిజాన్ని చెప్పించేస్తాడు కార్తిక్. అయితే అప్పుడే ఇక దీప అయితే అసలు నా భర్తని పెళ్లి చేసుకోవడానికి నువ్వెవరు? నా మెడలో తాళి ఉండగా నీ మెడలో తాళి ఎందుకు కడతాడు నా భర్త అని నిలదీస్తుంది దీప. అప్పుడే ఇక దీప మెడలో తాళి తెంపైనా నేను బావచేత తాళి కట్టించుకుంటానని దీప తాళి పట్టుకోగానే దీప చంప చెల్లుమనిపిస్తుంది. అప్పుడే ఇక సుమిత్ర వచ్చి నా ఇద్దరే నా కూతుర్ని కొడతావా? అసలు నీకు అంత హక్కు ఎవరిచ్చారు అని సుమిత్ర కొడితే నేను కొట్టాలి అని ఇక సుమిత్ర అయితే జ్యోత్స్న చంప పగలగొడుతుంది. అప్పుడు ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ మమ్మీ అని అనగానే నోర్మి, నీ మనసులో ఇలాంటి దురుద్దేశం ఉందని నాకు తెలీదు అని అంటూ ఉంటుంది సుమిత్ర. చిన్నప్పటి నుంచి బావనే నీ భర్త అని పెంచింది నువ్వే కదా అని అంటూ ఉంటే అవును పెంచాను, కానీ ఇప్పుడు అది మారిపోయింది. కార్తిక్ దీప భర్త, దీప మెడలో తాళి కట్టాడు. ఎవరైనా వచ్చి నా మెడలో తాళి తెంపి నీ భర్త చేత ఆ తాళిని కట్టించుకుంటానంటే నేను ఊరుకుంటాననుకుంటున్నావా? అస్సలు కూడా ఊరుకోను, దీప కూడా అంతే అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఎవ్వరేమనుకున్నా సరే నేను బావని పెళ్లి చేసుకొని తీరుతాను అని జ్యోత్స్న అయితే చాలా ధైర్యంగా సమాధానం చెప్తుంది. ఇంత నీచంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఇప్పటి వరకు నిన్ను నా నెత్తి మీద పెట్టుకున్నాను, నువ్వు మారిపోయావనుకున్నాను, కానీ ఇంత దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నావని అసలు అనుకోలేదు. ఆ రోజు దీప నిన్ను తిడుతూ ఉంటే నిజంగా తను కావాలని నిన్ను తిడుతుందేమో, నిన్ను ద్వేషిస్తుందేమో అనుకున్నాను, కానీ నువ్వు తన మాంగళ్యాన్ని లాక్కుంటున్నావని కోపంతో నిన్ను తిట్టిందని నేను అనుకోలేకపోయాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే అప్పుడే ఇక కార్తీక్ అయితే ఇవన్నీ కూడా మీకు తెలియకుండా జ్యోత్స్న మా దగ్గర ఆడుతున్న నాటకం, అందుకని జ్యోత్స్న ఈ నిజాన్ని బయట పెట్టాలని నేను పారు ఇద్దరం కలిసి ఈ నాటకం ఈ ప్లాను చేశాము అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఏంటి బావా, నా మనసులో ఉన్న మాటని బయట పెట్టించి నన్ను బాగా ఇరికించానని నిజాన్ని బయట పెట్టించి ఇక నేను నీ జోలికి రానని అనుకుంటున్నావేమో. ఖచ్చితంగా ఈ నెల తిరిగేలోపు నీతో ఛాలెంజ్ చేసిన ప్రకారం నీతో నేను ఆ మెడలో తాళి కట్టించుకుంటాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడు ఇక జ్యోత్స్న అన్న మాటకి ఇక అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే అది జరగని పని. దీప ఉండగా నువ్వు అసలు కూడా కార్తిక్ని నీ భర్తని చేసుకోలేవు. వాళ్ళిద్దరి భార్యాభర్తలు, వాళ్ళిద్దరే జీవితాంతం కలిసి ఉంటారు, అంతే తప్ప నువ్వు వాళ్ళ మధ్యలోకి వెళ్తానంటే మేమెందుకు ఊరుకుంటాము అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే మీ ఇష్టంతో నాకు పని లేదు మమ్మీ, నా జీవితం నా ఇష్టం అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక శివన్నారాయణ అయితే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో, నీ ఇష్టం నీ జీవితం కదా, నీకు ఇంటికి ఎటువంటి సంబంధం లేదు, మాతో సంబంధం తెగిపోయి ఈ ఆస్తితో కానీ మాతో కానీ బంధాలతో కానీ సంబంధం లేకుండా నువ్వు బయటికి వెళ్ళిపోయి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అయితే అప్పుడు ఇక శివన్నారాయణ అన్న మాటకి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా అని అంటూ ఉంటే అవును, నీ జీవితం నీ ఇష్టం అన్నప్పుడు నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడు ఇక సుమిత్రతో జ్యోత్స్న, చూసావు మమ్మీ, తాతయ్య నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నాడు అని అనగానే మీ తాతయ్య మాటే నా మాట కూడా. నువ్వు కార్తీక్ని పెళ్లి చేసుకునే ఉద్దేశాన్ని మార్చుకోకపోతే నేను కూడా అదే అంటాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే అదేంటి మమ్మీ, నీ ప్రాణాల్ని కాపాడిన దేవత అన్నావు, ఇంతలోనే నువ్వెందుకు నా మీద అసహ్యాన్ని పెంచుకుంటున్నావు? చిన్నప్పటి నుంచి బావతోనే నా జీవితం అంటూ నాలో ఆశలు రేపించి నన్ను పెంచి పెద్ద చేసింది మీరే కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే చిన్నప్పుడు ఎన్నో అనుకుంటాం, అన్నీ జరగాలని ఏమీ రూల్ లేదు కదా అని చెప్తూ ఉంటుంది సుమిత్ర. ఇప్పుడు కార్తిక్ వేరే అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, నువ్వు ఇష్టపడ్డావు, కానీ కార్తిక్ నిన్ను ఏ రోజు కూడా తను భార్యగా ఒప్పుకోలేదు, అది గుర్తుపెట్టుకో. నీ ఇష్టమే కాదు, ఎదుటి వాళ్ళ ఇష్టంతోనూ కూడా ఒక జంట కలవడానికి
సంబంధం ఉంటుంది. అంతే తప్ప నీకు ఇష్టమని కార్తిక్ కూడా నిన్ను ఇష్టపడాలని రూల్ లేదు కదా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. నువ్వేమైనా సరే అనుకో, నువ్వు మాత్రం కార్తిక్ జోలికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటూ ఉంటే అప్పుడు ఇక జ్యోత్స్న అయితే ఇలా చెప్తూ ఉంటుంది. చూడు మమ్మీ, చెప్పాను కదా, మీరందరూ ఏమనుకున్నా సరే నేను మాత్రం బావనే పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే ఇక పారిజాతం, ఇంతమంది నిన్ను కొట్టినా కూడా నీకు సిగ్గు లేదే, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, మీరందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మాత్రం బావనే పెళ్లి చేసుకుంటాను, బావ కూడా నా మెడలో తాళి కట్టాల్సిందే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక అక్కడికి వస్తాడు శ్రీధర్ అయితే. ఇక శ్రీధర్ వచ్చి, ఏంటి కార్తిక్ నీ మెడలో తాళి కట్టాలా, అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావు ఈ మాట అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు వచ్చి నాకు సలహా ఇస్తున్నాడు అని అంటూ శ్రీధర్ని గురించి తప్పుగా మాట్లాడుతుంది. అప్పుడు ఇక సుమిత్ర అయితే, ఏంటండి ఇంత నీచంగా మాట్లాడుతుంది, ఇంత నీచానికి దిగజారిపోయింది, అసలు జ్యోత్స్ననేనా మన ముందుంది అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే, చెప్పాను కదత్తా నీ అసలు కూతురు రంగు నిజాన్ని బయట పెడతానని అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. అప్పుడు ఇంకా శ్రీధర్ అయితే, రే కార్తిక్, చూసావారా ఈ జ్యోత్స్న చేసిన తప్పులన్నీ కూడా కప్పిపుచ్చుకుంటూ వచ్చాం కదా, ఈ జ్యోత్స్న చేసినవి ఏవి కూడా బయట పెట్టకుండా రోజు రోజుకి జ్యోత్స్నలో మార్పు వస్తుందిలే అని ఆలోచించి తను చేసినవన్నీ కూడా బయట పెట్టకుండా మనం ఇప్పటి వరకు చాలా పెద్ద తప్పు చేశాము అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. ఏంటి జ్యోత్స్న తప్పులు చేసిందా, ఏం తప్పులు చేసింది అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. ఏం లేదులే తాత అని అంటూ ఉంటే, నువ్వు ఆగిరా, నువ్వు చెప్పు శ్రీధర్, జ్యోత్స్న చేసిన తప్పేంటి అని అంటూ ఉంటే, జ్యోత్స్న 1, 2 కాదు తప్పులు చేసింది, తనని CEO నుంచి తీసేశారని తను నా మీద కక్ష కట్టి శత్రువైన ఆ వైరాతో చేతులు కలిపింది, ఆ వైరాతో చేతులు కలిపి కాశీ జీవితాన్ని నాశనం చేసింది, నన్ను జైలుకి పంపించింది, తను దొరకకుండా ఆ వైరాని కూడా జైలుకి పంపించింది. ఆ రోజు ఆ వైరా జైలుకి వెళ్ళేటప్పుడు జ్యోత్స్న గురించి చెప్పిన మాటలన్నీ కూడా నిజమే మావయ్య గారు, నిజమే. ఇప్పుడు కూడా తను కిడ్నాప్ నాటకం ఆడింది, అది కూడా ఏమనంటే ఆ వైరాతో చేతులు కలిపి తను 20 కోట్లు డిమాండ్ చేస్తే మరొక 10 కోట్లు అడుగు, మా వాళ్ళు నా గురించి ఎంతైనా కూడా సరే ఇచ్చేస్తారు అని మొత్తం 30 కోట్లు అడగమని చెప్పింది. ఇక్కడ చెల్లెమ్మ కూతురు కోసం గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటే అక్కడ కూతురేమో వాడితో చేతులు కలిపి కిడ్నాప్ చేసిన వాడితో చేతులు కలిపి డబ్బుని నొక్కేయాలని చూసింది అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. ఇంకా తెలియని ఒక నిజం ఉంది మావయ్య గారు, తను CEO సీట్లో ఉన్నప్పుడు సొంత కంపెనీలోనే 3 కోట్ల స్కామ్ చేసింది జ్యోత్స్న అని నిజాన్ని బయట పెడతాడు. ఈ విషయం ఇంకా కూడా బోర్డు మెంబర్స్కి తెలీదు. ఆ రోజు ఆ నిజాన్ని బయట పెట్టాలని నేను కోపంగా వచ్చాను, కానీ ఆ రోజే చెల్లెమ్మకి బ్లడ్ క్యాన్సర్ అని డాక్టర్లు చెప్పారు, దాంతో నేను ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాను, ఇవన్నీ కార్తిక్ గాడు మీకు చెప్పకుండానే ఆపేశాడు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే ఇక అలా షాక్ అయిపోయి ఉండిపోతుంది. అప్పుడు ఇక శివనారాయణ ఒక్కసారి కుప్ప కూలిపోతాడు. ఇన్ని రోజులు అల్లారు ముద్దుగా పెంచుకున్న మనవరాలు ఇంత నీచమైన ప్రవర్తన, ఇంత నీచమైన బుద్ధితో ఉందా అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడు ఇక శివనారాయణ అన్న మాటలకి జ్యోత్స్న అయితే, అది కాదు తాత అని అంటూ ఉంటే అప్పుడు ఇక దశరథ అయితే, ఇవన్నీ కూడా నువ్వు ఎంత పెద్ద తప్పులు చేసావో తెలుసా, రే కార్తిక్, ఇక ఎన్ని నిజాలని దాచిపెడతావురా దీని గురించి అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక అది కాదు మావయ్య అని అంటూ ఉంటే ఇక సుమిత్ర అయితే, నాకు పుట్టింది దేవత అనుకున్నాను, నా కూతురు నా పాలిట తను నన్ను బ్రతికించిందని బోనుమేరో ఇచ్చి ఎంతో సంబరపడిపోయాను, తన భవిష్యత్తు బాగుండాలని ఇల్లరిక మల్లుండే తెచ్చుకోవాలనుకున్నాను, కానీ దీనికి ఇంత వంకర బుద్ధి ఎలా వచ్చిందండి, మన రక్తంలోనే లేదు కదా ఇంత వంకర బుద్ధి అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే.
అది కాదు మమ్మీ అని అంటూ ఉంటే, ఛీ నీ ముఖం కూడా నాకు చూపించుకో, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని సుమిత్ర లోపలికి వెళ్ళిపోతుంది. ఇక దశరథ శివన్నారాయణ కూడా లోపలికైతే వెళ్ళిపోతారు. తర్వాత ఇక వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక పారిజాతం, దీప, అలాగే కార్తిక్ ఉంటారు. శ్రీధర్ కూడా వెళ్ళిపోతాడు. ఇక అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే, ఏంటి బావా, అందరి ముందు నా నిజస్వరూపాన్ని బయట పెట్టేశానని సంబరపడిపోతున్నావు కదా, కానీ నువ్వే నా మెడలో తాళి కడతావు. నా మెడలో నువ్వు తాళి కట్టేటప్పుడు నీ నిర్ణయం అవసరం లేదు, అలాగే నీ భార్య నిర్ణయం అవసరం లేదు. ఎవ్వరు కూడా అడ్డు చెప్పరు. ఎందుకో తెలుసా, నువ్వు సంతకం పెట్టిన అగ్రిమెంట్స్ పేపర్స్ నా దగ్గర ఉన్నాయి. వాటి మీద ఖాళీగా ఉన్న పేపర్స్ మీద నువ్వు పెట్టిన సంతకాలు కూడా ఉన్నాయి. దాంట్లో ఇదే రాస్తాను, నువ్వు నా మెడలో తాళి కట్టాలని. అప్పుడు చచ్చినట్టు నువ్వు నా మెడలో తాళి కట్టాల్సిందే అని చెప్పి జ్యోత్స్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ మాట విని ఒక్కసారి కార్తిక్, దీప ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక పారిజాతం కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంట్రా ఇది, దీన్ని మనం దెబ్బ కొట్టామని సంబరపడేలోపు ఇది మనల్ని డబల్గా దెబ్బ కొట్టి వెళ్తుంది. ఇప్పుడు అగ్రిమెంట్ పేపర్స్ మీద అది పెళ్ళని రాసుకుంటే ఖచ్చితంగా నువ్వు తన మెడలో తాళి కట్టాలి కదరా అని అంటూ ఉంటుంది పారిజాతం. అది జరగదు అని అంటూ ఉంటే, జరగదంటే అని అనగానే, మీ బావ నువ్వు అలాగే చూస్తూ ఉండు, ఆ జ్యోత్స్న అన్నంత పని చేసేస్తుంది అని అంటూ ఉంటుంది దీప. లేదు దీప, అలాంటిదేమీ జరగదులే, పద వెళ్దాం అని ఇక వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత పారిజాతం అయితే, నువ్వంత తేలిగ్గా తీసుకుంటున్నావు కానీ అసలు జ్యోత్స్న మామూలు ఆడది కాదు. తను ఖచ్చితంగా తను ఏం చేస్తుంది, అలాగే రాస్తుంది అగ్రిమెంట్లో. ఈ విషయం నేను వెంటనే సుమిత్రకి చెప్పాలి అని సుమిత్ర దగ్గరికి వెళ్తుంది పారిజాతం. అప్పుడు ఇక పారిజాతం వెళ్ళేసరికి సుమిత్ర బాధపడుతూ ఉంటుంది. నీ బాధ నాకు అర్థమైపోయింది సుమిత్ర, కానీ జ్యోత్స్న మరొక నేరం చెయ్యబోతుంది అని అంటూ ఉంటుంది పారిజాతం సుమిత్రతో. అప్పుడే కాదు విని, ఏంటత్తయ్య గారు మళ్ళీ ఏం చేయబోతుంది అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. తను అగ్రిమెంటు పేపర్స్ మీద సంతకం పెట్టాడు కదా కార్తీక్, ఖాళీ నోటుల మీద కూడా పేపర్స్ మీద కూడా సంతకం పెట్టించుకుంది. ఇప్పుడు ఆ ఖాళీ పేపర్స్ల మీద తనని పెళ్లి చేసుకోవాలని రాస్తుందట. అప్పుడు కార్తీక్ చచ్చినట్టు దాని మెడలో తాళి కట్టాలి అని కార్తీక్ని అలాగే దీపని కూడా బెదిరించింది అని అంటూ ఉంటే, ఇక ఆ మాట విని ఒక్కసారి సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ జ్యోత్స్న అలాగా అగ్రిమెంట్ పేపర్స్ మీద రాస్తే ఖచ్చితంగా కార్తీక్ దాని మెడలో తాళి కడతాడేమో, అప్పుడు దీప బ్రతికేమైపోతుంది అని చాలా బాధపడుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక సుమిత్ర అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఇప్పుడు జ్యోత్స్న ఎక్కడుంది అత్తయ్య గారు అని అడుగుతూ ఉంటే, జ్యోత్స్న ఇప్పుడు ఇంట్లో లేదు సుమిత్ర, ఇప్పుడే తను బయటికి వెళ్ళడం నేను చూశాను, కానీ ఎక్కడికి వెళ్తుందో ఎప్పుడు కూడా చెప్పదు కదా అని అంటూ ఉంటే, సరే అత్తయ్య గారు మీరు వెళ్ళండి, అసలు కార్తీక్ జ్యోత్స్న మెడలో తాళి కట్టడమే జరగదు అని అంటూ ఉంటే, అదే నాకు కావాల్సింది సుమిత్ర అని పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జ్యోత్స్న గదిలో లేదని తెలుసుకున్న సుమిత్ర అయితే ఇక జ్యోత్స్న గదిలోకి అయితే వెళ్తుంది. అలా జ్యోత్స్న గదిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న గదిలో మొత్తం కూడా అగ్రిమెంట్ పేపర్స్ కోసం వెతుకుతూ ఉంటుంది. సుమిత్ర అయితే అగ్రిమెంట్ పేపర్స్ కోసం వెతుకుతూ ఉండగా అప్పుడు ఇక జ్యోత్స్న పరుపు కింద అన్నీ వెతుకుతూ ఉండగా డిఎన్ఏ రిపోర్ట్స్ అయితే కనపడతాయి సుమిత్రకి. ఇక డిఎన్ఏ రిపోర్ట్స్ చూసి, ఇవేంటి ఏవో హాస్పిటల్ రిపోర్ట్స్లా ఉన్నాయి అని అనుకుంటూ వాటిని అయితే ఓపెన్ చేస్తుంది. ఆ రిపోర్ట్స్ని ఓపెన్ చెయ్యంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే. దీపే సుమిత్ర కన్న కూతురు అని, జ్యోత్స్న కన్న కూతురు కాదని దాంట్లో అయితే ఉంటుంది. అది చూసి సుమిత్ర షాక్ అయిపోతూ, దీప నా కన్న కూతురా, జ్యోత్స్న నా కన్న కూతురు కాదా, అంటే ఆ రోజు నాకు బోన్ మ్యారో ఇచ్చింది దీప అని షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడు ఇక సుమిత్ర అయితే, అసలు ఈ విషయం నేను ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ వెంటనే ఇక సుమిత్ర డాక్టర్ని అయితే కలుస్తుంది, డాక్టర్ హారికని. అప్పుడు ఇక డాక్టర్ హారిక అయితే సుమిత్రతో ఇలా అంటూ ఉంటుంది,
అవును సుమిత్ర గారు, ఈ రిపోర్ట్స్లో ఉన్నదే నిజం. మీ కన్న కూతురు జ్యోత్స్న కాదు, దీప అని నిజాన్ని బయట పెట్టడంతో ఆ రోజు మరి నాకు బోన్ మ్యారో ఇచ్చింది కూడా దీపే. మీకు బోన్ మ్యారో ఇచ్చి మీ ప్రాణాలని కాపాడుకుంది మీ కూతురు. నిజంగా అలాంటి కూతురు ఉన్నందుకు మీరు ఎంత అదృష్టవంతులో తెలుసా సుమిత్ర గారు? ఎందుకో చెప్పనా? అసలు ఏ కూతురు కూడా ఏ కన్న తల్లికి చెయ్యని త్యాగాన్ని తను చేసింది. తను బోన్ మ్యారో ఇస్తే తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుందని చెప్పాను. అయినా సరే నా తల్లి నాకు కావాలి, నా తల్లిని నేను కాపాడుకోవాలి, అందుకని నా కడుపులో ఉన్న బిడ్డ పోయినా పర్వాలేదని తన కడుపులో ఉన్న బిడ్డని చంపుకోవడానికి కూడా తను వెనకాడలేదు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. అయితే మరి జ్యోత్స్నాకి ఆపరేషన్ ఏదో అన్నారు. జ్యోత్స్నాకి ఎటువంటి ఆపరేషన్ చెయ్యలేదు. తనకి కేవలం ఆపరేషన్ జరిగినట్టు ఫీలింగ్ రావాలని ఒక ఇంజెక్షన్ మాత్రమే చేశాము. కానీ దీప మాత్రం మీకు బోన్ మ్యారో ఇచ్చి తన తల్లితనాన్ని కూడా లెక్క చేయకుండా మిమ్మల్ని కాపాడాలనుకుంది. నిజంగా అలాంటి కూతురు ఉండడం మీకు అదృష్టమే సుమిత్ర గారు అని చెప్తూ ఉంటుంది డాక్టర్ హారిక. అయితే కానీ తర్వాత మెరేకల్ జరిగినట్టు నిజంగా దీప కడుపులో ఉన్న బిడ్డ బ్రతికింది. తను కడుపులో ఉన్న బిడ్డ బ్రతకడంతో అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు అని అంటూ ఉంటుంది హారిక. ఈ విషయం మళ్ళీ మీకు చెప్తే మెంటల్గా మీరు ప్రిపేర్ అవ్వలేరని, చిన్నప్పటి నుంచి జ్యోత్స్నానే కన్న కూతురుగా గుండెల్లో పెట్టి పెంచుకున్న మీరు సడన్గా జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అంటే తట్టుకోలేరని మీకు నిజాన్ని చెప్పకుండా కార్తీక్ దీప ఇద్దరు కూడా ఆపుతున్నారు. ఈ విషయం దశరథ్ గారికి కూడా తెలుసు అని అంటూ ఉంటుంది హారిక. అయితే అప్పుడు ఇక దశరథ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది సుమిత్ర, ఎందుకు నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టారు అని అడుగుతూ ఉంటే, ఏంటి సుమిత్ర, నీ దగ్గర ఏ నిజాన్ని దాచిపెట్టాము అని అడుగుతూ ఉంటాడు దశరథ. జ్యోత్స్న నా కన్న కూతురు కాదా అని అడుగుతూ ఉంటుంది. ఇక అలా అడగంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. అయితే నీ కన్న కూతురు కాకపోవడం ఏంటి సుమిత్ర, ఎందుకు నువ్వు అలాగా అనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు. నేను అనుకోవడం కాదు, చెప్పండి, జ్యోత్స్న నా కన్న కూతురు కాదా అని అడుగుతూ ఉంటే, అవును సుమిత్ర, జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు, దీపే మన కన్న కూతురు అని అంటూ ఉంటాడు దశరథ. అది విని ఒక్కసారే షాక్ అయిపోతాం. అది ఎలా సాధ్యమండి? పురుట్లో ఉన్నాం జ్యోత్స్ననే కదా మనం ఇంటికి తీసుకొచ్చింది, తను ఎప్పుడు మారిపోయింది అని అడుగుతూ ఉంటే, చూడు, నువ్వు అనుకున్నది ఏదీ కూడా జరగలేదు. నువ్వు అన్నది నిజమే. చిన్నప్పటి నుంచి జ్యోత్స్న మనతోనే ఉంది కదా అని, చిన్నప్పుడు పుట్టుకతోనే మీకు స్పృహ రాకుండానే పారిజాతం పిన్ని అంతా కూడా చేసింది. పారిజాతం పిన్ని ఆ రోజు పిల్లల్ని మార్చేసింది. తన మనవరాలు ఇంటికి యజమానురాలు అవ్వాలని, తనకి కొడుక్కి మంచి పరపతి స్థానం కావాలని ఆ రోజు పారిజాతం పిన్ని నాన్న మీద ఉన్న కోపంతో పిల్లల్ని మార్చేసింది. ఆ పిల్లల్ని మార్చేసిన తర్వాత ఇక సైదులకిచ్చి మన బిడ్డని చంపమని చెప్తే, పసికందుని చంపలేని సైదులు బస్టాండ్లో వదిలేస్తే కుబేర తీసుకువచ్చి పెంచుకున్నాడు దీపని అని అనగాల్ని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. ఇక ఒక్కసారి కుప్ప కూలిపోతుంది. దీపని తను అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే ఇక గుర్తు చేసుకొని, ఏ కన్న తల్లి కూడా ఏ కన్న కూతుర్ని అనరాని మాటల్ని నేను నా కూతుర్ని అన్నాను, ఎన్నోసార్లు తన్ని పిలిచి కూడా అవమానించాను అని అంటూ ఇక సుమిత్ర అయితే బాధపడుతూ ఉంటుంది. అలా సుమిత్ర బాధపడుతూ ఉండగా దశరథ అయితే అంటూ ఉంటాడు, నీకు నిజం తెలిసిందని జ్యోత్స్నకి తెలిస్తే ఖచ్చితంగా జ్యోత్స్న దీపని చంపేస్తుంది. జ్యోత్స్న గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, కానీ నువ్వు అవన్నీ కూడా వింటే తట్టుకోలేవు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక సుమిత్ర అయితే, లేదండి, జ్యోత్స్నకి మనం తగిన గుణపాఠం చెప్పి తీరాల్సిందే, ఇంకెప్పుడు కూడా తను ఇలా చేయకుండా చెయ్యాలి అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే ఇన్ని రోజులు నీకు నిజం తెలిస్తే ఏమైపోతావని భయంతోనే నేను కూడా కళ్ళెదురే కన్న కూతురే పని మనిషిగా పనిచేస్తూ ఉంటే ఆ నిజాన్ని దాచిపెట్టి నేను కూడా తనకి ఏది కూడా తీసుకురాలేదు అని అంటూ ఉంటాడు దశరథ.
జ్యోత్స్న పూర్తిగా మారిపోవాలి. అప్పుడే మనకి నిజం తెలిసిందని తెలియాలి. అప్పటి వరకు తనని మనం కూతురుగా భరించాల్సిందే అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడిక ఆ మాట విని, సరేనండి మీరేం చెప్తే అలాగే, కానీ జ్యోత్స్నాని మాత్రం అస్సలు కూడా వదిలిపెట్టకూడదు. పారిజాతం అత్తయ్యని జ్యోత్స్నాని గురి తీసి దెబ్బ కొట్టాలి అని సుమిత్ర అంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.